మనం పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నా, మనం రిటైర్ అయిన తర్వాతి జీవితం ప్రశాంతంగా గడవాలన్నా మనీ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ధనం మూలం ఇదం జగత్లో భాగంగా ఈరోజు మనం స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనే మాట మీరు వినే ఉంటారు. అచ్చ తెలుగులో చెప్పాలంటే నిదానమే ప్రధానం. ఇంకా మనం డబ్బు విషయంలో అయితే నిదానంగా ఆలోచించి సరిగ్గా ప్లాన్ చేసి వ్యవహరించాలి. త్వరపడితే పొరపాట్లు జరిగే అవకాశాలు ఎక్కువ. పెట్టుబడులు, ఖర్చులు, పొదుపు అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారాలు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించకపోతే ఆ కుటుంబం మొత్తం కష్టాలు పడాల్సి వస్తుంది. కుటుంబంలోని ఒక వ్యక్తి తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల ఆ కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుంది. మనం పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నా, మనం రిటైర్ అయిన తర్వాతి జీవితం ప్రశాంతంగా గడవాలన్నా మనీ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. డబ్బు ఉంటే మనిషికి ధైర్యం ఉంటుంది. ఒకప్పుడు కష్టం వచ్చిందంటే అనుకున్న వాళ్ళు మన పక్కనే ఉండి ధైర్యం చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో ఎదుటి వ్యక్తి దగ్గర డబ్బులు లేవు అని తెలిస్తే అనుకున్న మన వ్యక్తులే తెలియని వారవుతారు. ఇక అప్పుల్లో ఉన్నామని తెలిస్తే మన వాళ్ళు మనల్ని శత్రువుల లెక్క చూస్తారు. ఏదో మీ దగ్గర 1,00,000, 2,00,000 ఉన్నాయనుకోండి, దాన్ని దేంట్లోనైనా పెట్టుబడి పెడదామా అని చెప్పేసి కర్మకాలి ఎవరినైనా సలహా అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏమిటో తెలుసా? ఏదో మనకు తెలిసి తెలియని కంపెనీల పేర్లు చెప్పి దాంట్లో మంచి ఆఫర్లో ఒక స్కీమ్ ఉంది, దాంట్లో గనక నీవు పెట్టుబడి పెట్టావనుకో ఇంక నీ దశ తిరిగినట్టే. ఏదో నీ అదృష్టం బాగుంది కాబట్టి ఈ రోజు నన్ను కలిశావు, ఉండు చూసి చెబుతానని చెప్పేసి ఫోన్లో ఏవేవో మనకు తెలియని లెక్కలన్నీ చెప్పి మనల్ని బాగా బ్రెయిన్ వాష్ చేసి చివరగా చెప్పే మాట ఏంటంటే, ఈ రోజే లాస్ట్ డేట్, ఈ రోజు రాత్రి 11:45 లోపల కట్టావనుకో ఇదిగో ఇంత లాభం అని చెప్పేసి అరచేతిలో స్వర్గాన్ని సృష్టిస్తారు. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కాకపోతే రేపు, అంతేగాని డబ్బు ఒకసారి మీ చేయి జారిపోయిందా అది ఎప్పుడు వస్తుందో తెలియక గాలిలో లెక్కలు వేస్తూ కూర్చోవాలి. అందుకనే దేనిలో అయినా పెట్టుబడి పెట్టాలంటే 1కి 4 సార్లు ఆలోచించండి. మీరు ఆ 1,00,000, 2,00,000లను దాచిపెట్టడానికి ఎన్ని నెలలు పట్టాయో ఆలోచించండి. అంతేగాని ఎదుటి వాళ్ళు హడావుడి చేసి మిమ్మల్ని అప్పటికప్పుడు పెట్టుబడి పెట్టిస్తున్నారు అంటే మాత్రం పొరపాటున గాని దాన్ని నమ్మొద్దు. పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. అంతెందుకు, మీరందరూ అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమా చూసే ఉంటారు. అందులో ఒక డైలాగ్ ఉంది, తనికెళ్ల భరణి గారు చెప్పిన డైలాగ్ అది. 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగదని లాజిక్ తెలిసిన నీకు 2 గంటల్లో 10,000కు ₹1,00,000 వడ్డీ ఏ బ్యాంకు కూడా ఇవ్వదని నీకు తెలియదా అని అంటారు. అలా ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడి మీరు ఎంతో జాగ్రత్తగా తిని తినక రూపాయి కూడబెట్టుకున్న డబ్బును మనకు బాగా తెలిసిన వాళ్లే కదా ఎక్కడికి వెళతారు? మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం, చాలా మంచివారు, అందులోనూ ₹5 వడ్డీ వేసి ఇస్తామంటున్నారు అని చెప్పేసి తెలిసిన వాళ్ళు అయినా వాళ్లకు డబ్బులు ఇచ్చేస్తారు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, డబ్బుకు మంచి చెడు తేడా లేదు. అయిన వాళ్ళ పరాయి వాళ్ళ అని కూడా చూడదు. మీరనుకున్నట్లు మంచి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టే మీ దగ్గర అప్పు అడిగారు. వడ్డీకి ఆశపడి మీరు అసలును పోగొట్టుకోవద్దు. అంతగా కావాలంటే మీకు అప్పు అడిగిన వారి బంధుత్వాన్ని మేము వదులుకోలేము, సహాయం చేద్దామని మీరు అనుకున్నట్లయితే మీకు చేతనైన సహాయం చేయండి. అంతేగాని వడ్డీకి డబ్బులు మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే సహాయం చేయడం వేరు, అప్పు ఇవ్వడం వేరు. సహాయం చేయడం అంటే మీకు తోచినంత ఇస్తారు, మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోయినా బాధపడరు. కానీ అప్పుగా డబ్బులు ఇస్తే మాత్రం వారు ఇస్తారో లేదోనని సగం దిగులు పడతారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన టైంకు ఇవ్వలేకపోయారో మీరు గట్టిగా అడగలేరు. అందుకని మనం పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందడం ఎంత కష్టమో ఉన్న వాటిని కాపాడుకోవడం కూడా అంతకంటే ఎక్కువ కష్టం. అటువంటప్పుడే అనిపిస్తుంది అంతి నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అని. చివరిగా చెప్పే మాట ఏంటంటే, మన మనసుకు ఆశ ఎక్కువ,
నచ్చిన ప్రతిదీ కావాలంటుంది. కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ. ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. ఆ రోజుల్లో మనుషుల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు ఉండేవి. అదే ఈ రోజుల్లో అంతస్తులను బట్టి, అవసరాలను బట్టి స్నేహాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు అనే నటన చూపించే కాలమిది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.